రామాయణం అరణ్యకాండ 31 సర్గ. ఇక్కడ కరదూషణాదులు శ్రీరాముడి చేతుల్లో మరణించిన విషయం అకంపుడన్న దూత రావణాసుడికొచ్చి చెప్పట, అకంపునుడి సూచన మేరకు రావణాసుడు సీతని అపహరించడానికి సంకల్పించుకోవటం, తర్వాత రావణాసుడు మారీచుడిని ఒక సహాయాన్ని అడగటం, మారీచుడు మాటలుతో కాస్త మెత్తబడి మళ్ళీ ఆ దశకంఠుడైన రావణాసుడు తిరిగి లంకకు చేరటం గురించి కూడా చెప్పబడింది. త్వరమానస్తతో గత్వా జనస్థానాద కంపనః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. రావణాసుడు ఒక గూఢాచారుల్లో ఒక్కడైన అకంపనుడు జనస్థానం నుంచి త్వరగా బయలుదేరి, ఇక్కడ చాలా ప్రత్యేకమైన వార్త, ఎందుకంటే అంతమంది నష్టం జరిగిపోయింది. అందుకని చాలా వేగంగా లంకకు చేరి రావణాసుడికి అది నివేదించుకోవటానికి వచ్చాడు. జనస్థాన స్థితారాజన్ రాక్షస బహవో హతాః కరశ్చ నిహతః సంఖ్యే కథం చిదహమాగతః. ఓ మహారాజా, జనస్థానంలో యుద్ధం కరుడుతో చేసి కరుడునే కాకుండా 14,000 మంది రాక్షస యోధులు మరణించారు. నేను అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి రాగలిగాను అన్నారు. ఏవముక్త్వా దశగ్రీవః క్రుద్ధః సంరక్తలోచనః అకంపనామువాచేదం నిర్దహన్నివ చక్షుషా. అకంపనుడు చెప్పగానే దశగ్రీవుడైన రావణాసుడికి చాలా కోపం వచ్చేసి వెంటనే కన్నులు ఎర్ర చేస్తూ చూపులతోనే చంపేస్తాడేమో, చూపులతోనే దహించి వేస్తాడేమో అన్నట్టుగా ఆ గూఢాచారితో ఇలా అంటున్నాడు. కేన రమ్యం జనస్థానం హతం మమ పరాసున కోహి సర్వేషు లోకేషు గతించాది గమిష్యతి. మనోహరమైన నా జనస్థానంలో నా వాళ్ళని ఎవరు చంపారు, వాడికి ఇంకా ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. అంతేకాదు, ఈ భూమి మీదే కాదు, అసలు ఏ లోకంలో కూడా వాడు నిలవటానికి కూడా స్థానం లేకుండా చేసేస్తాను అన్నాడు. నహి మే విప్రియం కృత్వా శక్యం మగమతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి నాయమేన న విష్ణునా. నాకు ప్రియమైన వాళ్ళకి ఇంత నాకు అపకారం చేసి నాకింత అప్రియమైన పని, అంటే నాకు నచ్చని పనిని చేసిన వాడు అతడు ఇంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా, చివరికి విష్ణువైనా సరే వాళ్ళని నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. కాలస్య చాప్యహం కాలో దహేయామపి పావకం మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే. నేను యముడికే యముడిని, అంటే యముడు ఎలా అయితే కాలపాశాన్ని వేశారంటే దాన్ని ఎవరు తప్పించుకోలేరు, అలాంటిది యముడికే కాలపాశాన్ని వేయగలిగినంత వాడిని నేను. అగ్నిని సైతం, అగ్ని ఎలా అయితే అన్నిటినీ దహించేస్తుందో ఆ అగ్నిని దహించేయగలిగిన వాడిని నేను మృత్యుదేవతనే చావగొట్టగలిగిన వాడిని. అలాంటిది నా వాళ్ళకి ఇలా చేస్తాడా. దహేయమపి సంక్రుద్ధః తేజసాదిత్య పావకం వాతస్య తరసా వేగం నిహంతుం అహముత్సహే. నాకు కోపం వస్తే నా తేజస్సుతో సూర్యాగ్నులని ఇద్దరిని కూడా, అంటే అటు సూర్యుడిని ఇటు అగ్నిని కూడా ఒక్కసారిగా భస్మం చేసేస్తాను. నా పరాక్రమాతో గాలిని కూడా వేగాన్ని ఆపగలిగిన వాడిని నేను. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరీరకంపనః భయా సందిగ్ధయా వాచా రావణం యాచతే అభయం. ఈ విధంగా కోపానికి ఆ కళ్ళల్లోంచి నిప్పురవ్వలు కక్కుతున్నట్టుగా రావణాసుడు ఆ అకంపుడన్న దూతతో ఇలా చెప్తున్నాడు. ఆ అకంపుడు మళ్ళీ ఆయనకి నమస్కరించి భయంతో వణికిపోతున్నాడు. తడబడుతూ దయ చూపించండి అంటూ మళ్ళీ, అంటే మమ్మల్ని రక్షించవలసిన వాడు నువ్వు ఇలా కోప్పడితే ఎలా అన్నట్టుగా. దశగ్రీవో భయం తస్మై ప్రధనో రక్షసావరః సావిశ్రబ్ధో అబ్రవీత్ వాక్యం అసందిగ్ధం అకంపనః. రాక్షసేశ్వరుడైన రావణాసుడితో అకంపనుడు ఇంకా ఎలా అయితే భయపడుతూ అలా చేసేసరికి అభయాన్ని ఇచ్చాడు. అంతటా అతడు మనసు కాస్త కుదుటపడిన వాడిలా
ఆ ప్రభువుతో స్పష్టంగా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంత ఉగ్రరూపం దాలిస్తే రావణాసుడితో తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అనుచరులు కూడా మాట్లాడటానికి భయపడేవాళ్ళు. ఎప్పుడైతే కాస్త తగ్గిందో అప్పుడు మాట్లాడటానికి పూనుకున్నాడు అకంపనుడు. పుత్రో దశరథస్యాస్తి సింహ సంహనను యువ రామో నామ వృషస్కంధో వృత్తాయ తమః భుజః. కౌసల ప్రభు అయిన దశరథ మహారాజు యొక్క కొడుకు శ్రీరాముడు. అతడు యువకుడు, పైగా చక్కని అంగుష్టములు కలిగి ఉన్నవాడు, చాలా అందంగా ఉన్నాడు. అలాగే వృషభమునికి లాగా బలంగా ఉన్నాడు. అంటే ఇంత యుద్ధం చేసి అలా చంపాడు అంటే ఏవైతే చేతులతో చేశాడో అవి అంత బలమైన చేతులు అని వాటిని వర్ణించి చెప్తున్నాడు. వీరః పృథుయసాః శ్రీమాన్ అతుల్య బల విక్రమః హతం తేన జనస్థానం కరశ్చ సహదూషణః. ఆ భుజములు చాలా నునుపుగా పైగా గుండ్రంగా ఉన్నాయి. అతడు మహావీరుడు, సాటిలేని బల పరాక్రమాలు కలిగి ఉన్నవాడు, సర్వ శుభలక్షణాలన్నీ కూడా సంపన్నంగా ఉన్నవాడు. అందుకే అలా వాసికి కూడా ఎక్కినవాడు, అంటే అందరికీ బాగా తెలుసు ఆయన. అతడే కరదూషణాదులతో సహా మన జనస్థానంలో ఉన్న రాక్షస యోధులందరినీ కూడా చంపింది అతడు అని చెప్పాడు. అకంపన వచః శ్రుత్వా రావణో రాక్షసాధీపః నాగేంద్ర ఇవ నిశ్వస్య వచనం చేదమబ్రవీత్. రాక్షసరాజైన రావణాసుడు అకంపుడు చెప్పిన మాటలు విని మహాసర్పంలాగా బుసలు కొడుతూ మళ్ళీ అతనితో ఇలా అంటున్నాడు. ససురేంద్రేణ సంయుక్తో రామః సర్వామరేహస్సః ఉపయాతో జనస్థానం బ్రూహి కచ్చిదకంపన. ఓ అకంపన, అతడు మన జనస్థానానికి ఇంద్రాది సమస్త దేవతల సహాయంతో వచ్చాడా? ఆ వివరాలు కూడా నాకు చెప్పు. లేకపోతే అంత సమర్థత ఒక మానవ మాత్రుడికి ఎలా వస్తుంది? ఎవరో సహాయంతో వచ్చుంటాడు అన్న భావనలో అడిగాడు. రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపనః ఆచచక్షే బలం తస్య విక్రమం చ మహాత్మనః. రావణుడు మళ్ళీ అలా అడగగానే అకంపురుడు మహాత్ముడైన శ్రీరాముడి యొక్క బల పరాక్రమాల గురించి మళ్ళీ వివరిస్తూ చెప్తున్నాడు రావణాసుడికి. రామో నామ మహాతేజః శ్రేష్ఠః సర్వధనుష్మతాం దివ్యస్త్ర గుణసంపన్నః పురంధర సమోయుధి. శ్రీరాముడు గొప్ప తేజస్వి, ధనుర్ధారులను శ్రేష్ఠుడు. అంటే ధనుసు అందరికీ ఉంటుంది, అలాగే ఆ విద్య కూడా అందరూ నేర్చుకుని ఉంటారు. కానీ అందులో శ్రేష్ఠుడు. ఎలా అయితే ఇంతకుముందు యుద్ధాలు చేసినప్పుడు ఏం చెప్పారు? ఆ ధనస్సుని పట్టుకుని ధనుష్టారకారం చేసి ఒక్కసారి బాణాలు వెయ్యటం కనుక ప్రయోగించడం మొదలు పెడితే రాముడు అందులోంచి ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో అన్నది తెలియకుండానే పోతుంది. అంతలాగా అంత వేగంగా తీయటం వేయటం అన్నది చెయ్యి ఎప్పుడు కదులుతుందో అన్నది కూడా తెలియకుండా వేస్తాడు. అందుకే శ్రీరాముడు గొప్ప తేజస్వి, అందుకే ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు. అతని అస్త్రాలు చాలా దివ్యమైనవి. అతడు చక్కని గుణ సంపదలు కలిగినవాడు. యుద్ధరంగంలో పరాక్రమించటంలో విష్ణువుతో సమానమైనవాడు. అంత రణకుశ కౌశల్యత కలిగి ఉన్నవాడు. తస్యానురూపో బలవాన్ రక్తాక్షో దందుభిస్వనః కనీయ లక్ష్మణో నామ భ్రాత శశినిభాననః. లక్ష్మణుడన్న పేరు గల అతని తమ్ముడు అన్ని విధాలుగా అతనికి ధీటైన వాడే. అతను కూడా చాలా బలశాలి. కన్నులలో ఎర్రని జీర కలిగిన వాడు. పైగా అతని కంఠస్వరం కూడా ఎలా ఉంటుంది? దందుబిలాగా చాలా గంభీరంగా ఉంటుంది. సాతేన సహ సంయుక్తః పావకేన నిలూయధ శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం నిపాతితం నైవ దేవ మహాత్మానో నాత్రకార్య విచారణ. చంద్రుల్లాగా ఆహ్లాదకరమైన ముఖము కాంతి కలిగిన వాడు. అగ్నికి వాయువులాగే అతడు, అంటే అగ్నికి గాలి తోడైతే ఎలా అయితే విజృంభిస్తుందో అలాగా రాజశ్రేష్ఠుడైన శ్రీరాముడికి ఎప్పుడూ లక్ష్మణుడు అండగానే తోడుగానే ఉంటాడు. ఆ రాముడే జనస్థానంలో ఉండి మన యోధుల్ని పూర్తిగా ఒక్కడే అక్కడ అందరినీ తుదిముట్టించాడు అని చెప్పాడు. శరారామేణ తుత్సృష్టాః రుక్మపుంకాః పతిస్త్రిణః
సర్పాః పంచాననా భూత్వా భక్షయంతి స్మ రాక్షసాన్. అతనికి ఏ దేవతల సహాయం అక్కర్లేదు. ఈ విషయంలో ఎట్టి విచారణ కూడా మనకి అక్కర్లేదు. బంగారు పిడులతో బలమైన రెక్కలతో ఉన్న బాణాలని రాముడు ప్రయోగించి వాళ్ళని చంపారు. పైగా అవి ఎలా ఉన్నాయి? 5 తలలు గల పాముల్లాగా ఆ బాణాలు మన రాక్షసు వీరులందరినీ కూడా తినివేసేసినట్టుగా, వాళ్ళని మరణముఖానికి తోసేసినట్టుగా చేశాయి. ఏన ఏన చ గచ్చంతి రాక్షసా భయకర్షితాః తేన తేన స్మ పశ్యంతి రామమేవాగ్రతః స్థితం ఇత్తం వినాశితం తేన జనస్థానం తవనగా. రాక్షస యోధులు ఆ యుద్ధ భూమిలో ఇలా ఎటు వెళ్ళినా వారికి ఎదురుగా శ్రీరాముడే కనపడుతున్నట్టు వాళ్ళంత భయానికి లోబడిపోయారు. ఆ పుణ్యాత్ముడు జనస్థానంలో ఈ రాక్షస యోధులందరినీ కూడా ఈ విధంగా ధ్వంసం చేశాడు అని చెప్పాడు. అకంపన వచః శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్ జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం. ఇది వినగానే అకంపుని మాటలు విని రావణాసుడు అయితే సరే, ఆ రామలక్ష్మణుని హతమార్చడానికి ఇప్పుడు నేనే జనస్థానానికి వెళతాను అన్నాడు. అదేవ ముక్తే వచనే ప్రోవాచేదం అకంపనః శృణు రాజన్ యథా వృత్తం రామస్య బల పౌరుషం. రావణాసుడు ఇలా నేనే వెళతానని చెప్పగానే అకంపును మళ్ళీ ఇట్లా రావణాసుడితో చెప్తున్నాడు, మహారాజా, మానవాతీతమైన అంటే మానవుడులాగా ఉన్నాడనుకుని తక్కువ అంచనా వెయ్యొద్దు. మానవుల కన్నా అతీతమైన దివ్యములైన బలాలు పరాక్రమాలు కలిగి ఉన్నవాడు. అసలు తన బలం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను అని మళ్ళీ చెప్తున్నాడు. అసాధ్య కుపితో రామో విక్రమేణ మహాయసాః ఆపఘాయాః సుపర్ణాయ వేగం పరిహరిచ్చరేహ. సావధానంగా ఆయన ఒక్క బలాల గురించి చెప్తాను. మీరు మానవ మాత్రులు అల్పుడు అని అనుకుంటున్నారేమో, అది కాదు ఇక్కడ. పరాక్రమశాలిగా చాలా పేరు మోసినవాడు రాముడు. నిజంగా రాముడికి కోపం వస్తే దేవాసురులు అంటే అటు దేవతలైనా అసురులైనా ఎవ్వరైనా సరే యుద్ధంలో రాముడు ముందు నిలవలేరు, అతన్ని ఆపలేరు, పైగా అతన్ని చేసే యుద్ధాన్ని తట్టుకోలేరు. సతారగ్రహ నక్షత్రం నభశ్చాప్యావసానయే అసౌ రామస్తు మజ్జంతిం శ్రీమాన్ బుద్ధరేన్మహిం. ఇక్కడ ఏ దారి నుంచి ఎలా యుద్ధం చేసినా సరే నిండుగా ప్రవహించేడి నదుల వేగాన్ని ఎలా అయితే మనం నిరోధించలేము, అలాగే అశ్వినాది ఈ నక్షత్రమాలతో ఆదిత్యాలతో నవగ్రహాలతో తదితరాలతో విలసిల్లే ఆకాశాన్ని సైతం అతడు శిథిలము చెయ్యగలడు. అంతేకాదు సముద్రాన్ని కూడా, ఇలా మునిగిపోతున్న భూమండలాన్ని కూడా ఏదైనా ఉద్ధరింపగలిగిన వాడు, అంటే సాధ్యం కానివన్నీ కూడా సాధించగలిగినంత సమర్థత కలిగి ఉన్నవాడు అని చెప్పాడు. విత్వా వేలాం సముద్రస్య లోకాన్ అప్లవాయేద్విభుః వేగం వాపి సముద్రస్య వాయుం వా విధమిచ్చరేహ. ఆ రాముడు సముద్రం యొక్క చెలియకట్టును ఛేదించి కూడా సమస్త లోకాన్ని కూడా ముంచి వెయ్యగలడు. అతడు తన బాణాలతో సముద్రాన్ని కూడా, అంటే దాన్ని ఆ తరంగాలతో అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది, నదిలో నీళ్ళన్నీ వెళ్ళి అందులోనే కలుస్తూ ఉంటాయి, అయినప్పటికీ కూడా దానికి కూడా ఆ ఆనకట్టను తీసి దాన్ని మళ్ళీ మొత్తం భూమిని కూడా ముంచి వేసేలాగా చెయ్యగలిగిన వాడు, అంత సమర్థత ఉంది. సంహృత్యా వా పునర్లోకాన్ విక్రమేణ మహాయసాః శక్తః సా పురుషవ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః. అంతేకాదు ఇక్కడ ఇంకా వేగాన్ని పెంచేలాగా వాయు వేగాన్ని తన బాణాలతో మళ్ళీ నిరోధింపగలడు. ఏదైతే ఇంతకుముందు గాలి కూడా ఆ తీవ్రతను నేను తగ్గించగలను అని చెప్పాడు రావణాసుడు. అందుకే ఈ రాముడు కూడా సముద్రం యొక్క ఉధృతను అలాగే గాలి యొక్క వేగాన్ని కూడా తన బాణాలతో ఆపగలడు. సముద్రాన్ని ఆపటమే కాదు, సముద్రాన్ని ఇంకిపోయినట్టుగా చెయ్యగలడు, వాయువుని కూడా స్తంభింపచేయగలడు, అంటే అసలు వీచకుండా కూడా దాన్ని అలా నిలపగలడు. పురుషోత్తముడు
మహాయశస్వి అయిన శ్రీరాముడు సంకల్పమాత్రం చేతనే సమస్త లోకాలందున్న వివిధమైన ప్రాణులన్నిటినీ కూడా లయం కూడా చెయ్యగలడు. నహి రామో దశగ్రీవా శక్యో తేజుం త్వయాయుధి రక్షసాం వాపి లోకేన స్వర్గ పాపజనేరివ. అంతేకాదు యుద్ధంలో శ్రీరాముని జయించుట నీకు అసాధ్యము మహారాజా. ఎందుకంటే అతన్ని ఇక్కడ ఎలా అయితే సకలాన్ని కూడా లయం చెయ్యగలడు, మళ్ళీ అన్నిని కూడా సృష్టించగల సర్వసమర్థుడు శ్రీరాముడు అని చెప్పి, అందుకే అతన్ని యుద్ధం చేసి నువ్వు జయిష్టం అన్నది అసాధ్యము. పాపాత్ములు స్వర్గమును చేరలేనట్లుగా రాక్షస వీరులెవ్వరూ కూడా ఆ శ్రీరాముడు మానవ మాత్రుడే అయినప్పటికీ కూడా తనని జయించలేరు అని చెప్పాడు. నతం వధ్యమహం మన్యే సర్వే దేవాసురేరపి అయం తస్య వధోపాయః తమ్మమేకమనాః శృణు. దేవతలు అసురులు సైతము అతన్ని వధించలేరని నా విశ్వాసము. కానీ అతన్ని వధించడానికి తగిన ఉపాయం అయితే ఒకటి ఉన్నది, నాకు తోస్తుంది. అందుకని దయతో అది ఆలకించండి. భార్య తస్యోత్తమా లోకే సీతానామా సుమధ్యమా శ్యామా సమవభి భక్తాంగి శ్రీరత్నం రత్నభూషిత. సీతాదేవి అతని భార్య, ఆమె చాలా ఉత్తమురాలు. అంటే కొన్ని కొన్ని యుద్ధాల్లో ఎలా అయితే ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేసి విజయమో అపజయమో లేకపోతే మరణమో అన్నది వేరు, అదొక లెక్క. కానీ ఒకళ్ళ మీద విజయం పొందాలి అంటే అడ్డదారులు, ఎలా అయితే వాళ్ళ బలాన్ని తొలగించేయటము, లేకపోతే వాళ్ళకి బాగా ప్రీతి దేని మీద ఉందో దాన్ని తీసుకెళ్ళిపోవటము, దానికి ఏదన్నా చేస్తామని బెదిరించటము, ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళప్పుడు మనకి అనుకూలంగా ఉంటారు. అలాగే రాముడితో ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేస్తే, ఎందుకంటే అతను దేవాసురులకి సైతం అతను వధింపలేడు కాబట్టి అది అసాధ్యం. అందుకని నాకు ఒక ఉపాయం ఉంది. సీతాదేవి అతని భార్య, పైగా చాలా ఉత్తమురాలు, పైగా లోకోత్తరమైన అతి సౌందర్యవతి, నిండు యవ్వనంలో ఉంది, చక్కని రూపం కలిగి ఉన్నది, రత్న ఆభరణాలు ఎప్పుడు ధరించి ఉన్నది. నైవ దేవీ న గంధర్వీ న అప్సరా నాపి దానవి తుల్యా సీమంతిని తస్య మానుషేషు కుతో భవేత్. స్త్రీలలో మేలుబంతి దివ్యభామినిలు కానీ, గంధర్వ తరుణీమణులు కానీ, అప్సరసులు కానీ, దానవ యువతులు కానీ, వాళ్ళు ఎవరైనా సరే ఎంత అందగత్తెలైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఈ సీతాదేవికి ముందు ఆవిడ కొన గోటికి కూడా సరిపోరంటే అంత అందగత్తె అని చెప్తున్నాడు. ఇంకా మనుష్యు అంటే సీతాదేవి మానవకాంతగా ఉన్నప్పటికీ కూడా ఇటు దేవతల్లో కానీ, అప్సరసల్లో కానీ, గంధర్వ స్త్రీల్లో కానీ ఎవరితో కూడా పోల్చడానికి వీల్లేదు. వాళ్ళందరికన్నా చాలా అందంగా ఉంటుంది. ఇంకా మనుష్యుల గురించి ఆవిడతో పోల్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ వీళ్ళకన్నా కూడా అందంగా ఉంది కాబట్టి మానవాత్రులతో ఇంకా అందంగా ఉంటుంది ఆవిడ. అందుకని ఎక్కడ చూసినా సరే ఆవిడంటే రూపం ఇంకెక్కడా ఎవరికి ఉండదు, అతి అందంగా ఉంటుంది ఆవిడ అని చెప్పాడు. దీంతో రామాయణ అరణ్యకాండ 31 సర్గాలు 30 శ్లోక సంపూర్ణం.